గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకు నేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. పెద్ద గ్రామాలకు 10 లక్షలు, చిన్న గ్రామాలకు 5 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తామని తెలిపారు ఆయన. అలాగే గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేస్తానని సీఎం ప్రకటించారు. ప్రజల సహకారం వల్లే తాను ఇంతటి వాడిని అయ్యానని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కొడంగల్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే పార్టీలు పంతాలకు పోకుండా కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా సర్పంచులు ఉండాలని నూతన సర్పంచులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి మా కుటుంబం నుంచే ఒకరిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు 2009లో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈరోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టే ఇంత పెద్ద పదవి, ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నా. మిత్రులారా, చాలామంది సర్పంచులు సమస్యల గురించి నాతో చెప్పాలని, చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి, మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం, మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచులు నా దృష్టికి తేవడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా, కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి, బడి, తాగడానికి నీళ్లు, పేదవాళ్లకు రేషన్ కార్డులు, ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను, ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతంలో